వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఫైనల్‌గా మనం 2024 ఇయర్ ఎండ్‌కి వచ్చేసాం. సో 2025ని కొత్త డ్రీమ్స్ అండ్ యాంబిషన్స్‌తో వెల్కమ్ చెప్దాం. ఈ వీడియోలో మీకు 2025లో మీరు ఎటువంటి స్కిల్స్ ఎస్ఐపిలో అప్‌స్కిల్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఎస్ఐపిలో వర్క్ చేసినట్టయితే, అలానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెరియర్ నుంచి ఎస్ఐపిలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాం. లేకపోతే మీరు ఒక ఫ్రెషర్ ఆర్ జూనియర్ ఆర్ గ్రాడ్యుయేట్ మీరు ఎస్ఐపిలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో మీరు 2025లో ఎటువంటి కోర్సెస్ చేస్తే మీకు కెరియర్ ప్రోగ్రెషన్ బాగుంటుంది, మీకు కెరియర్ గ్రోత్ బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్, ఓకే, నా ఫేవరెట్, ఎందుకంటే నేను పర్సనల్గా ఎస్ఐపి డెవలపర్ కన్సల్టెంట్ ఒకప్పుడు కాబట్టి సో ఐ లైక్ దిస్ ఏరియా. సో మీరు ఎస్ఐపి టెక్నాలజీలో డెవలపర్గా కానీ కన్సల్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఎటువంటి టెక్నాలజీస్ మీరు అప్స్కిల్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు నేర్పిస్తాను, ఓకేనా. సో మీరు ఇప్పుడు ఎస్ఐపి క్లాసికల్ అబాప్లో కానీ ఎస్ఐపి క్లాసికల్ రోల్లో జాబ్ చేస్తే మాత్రం దిస్ ఇస్ ద హై టైం. మీరు ఇప్పుడు అప్స్కిల్ చేసుకోకపోతే చాలా లేట్ అయినట్టు. సో అందుకే మీరు ఎస్ఐపి అబాపర్ కింద పనిచేస్తున్నారు అనుకుంటే ఎస్ఐపి హానా మీరు ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవాలి. ఎందుకు అంటే 2025 ఈజ్ అబౌట్ హానా బీటీపీ క్లౌడ్. మీరు అప్స్కిల్ చేసుకోవాల్సిందే. ఇప్పటికైనా లేట్ అయితే వెంటనే వెళ్ళి నేర్చుకోండి, అప్స్కిల్ చేసుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ట్రై టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ హై టైమ్, ఓకేనా. సో మీరు డెవలపర్ అయినా కన్సల్టెంట్ అయినా మీరు ఎస్ఐపి హానా ఎక్స్పర్టైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్లీ ఏంటంటే గ్రౌండ్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఎస్ఐపి క్లాసికల్ ఈసీసీ టు ఎస్ఐపి హానా మైగ్రేట్ ఎలా చేస్తారు, మనకి ఎటువంటి మెథడాలజీస్ ఉన్నాయి, ఎటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు పార్టిసిపేట్ చేయాలి, ఇటువంటివి మీరు నేర్చుకోవాలి. సో ఎస్ఐపి ఎక్స్పర్టైజ్ ఇస్ మస్ట్ ఇన్ 2025. ఓకే, మీరు ఆల్రెడీ ఎస్ఐపి హనాలో వర్క్ చేస్తున్నారు అనుకుంటే మీకు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఎస్ఐపి క్లౌడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ క్యాప్. ఓకే, ఇది పవర్ఫుల్ టెక్నాలజీ. ఎక్స్టెండబుల్ సొల్యూషన్స్కి, స్కేలబుల్ సొల్యూషన్స్ బిల్డ్ చేయడానికి బీటీపీలో మనకి టెక్నాలజీ వచ్చింది. సో మీరు నేర్చుకోవాల్సింది క్యాప్. నెక్స్ట్ మీరు ఆల్రెడీ హనాలో పనిచేస్తే ట్రై టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎస్ఐపి క్యాప్, ఓకేనా. తర్వాత బీటీపీ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఇది మా డియర్ ఎస్ఐపి సిపిఐ ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్స్కి చెప్తున్నాను. మీరు ఆల్రెడీ పిఐపిఓలో కానీ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ఎస్ఐపి ఇంటిగ్రేషన్లో పనిచేస్తే మీరు సిపిఐ అండ్ బీటీపీని నేర్చుకోవాలి. ఇది మస్ట్. ఎందుకు అంటే ఆల్రెడీ కస్టమర్స్ మైగ్రేట్ అవుతున్నారు. బై 2027 దానికి మెయింటెనెన్స్ కూడా పోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు చాలా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అందుకే మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ డొమైన్లో ఉంటే ఎస్ఐపి బీటీపీ క్లౌడ్ ఇంటిగ్రేషన్ సిపిఐ నేర్చుకొని మీరు అప్స్కిల్ చేసుకోండి. మీరు ఈ అప్స్కిల్ చేస్తున్నప్పుడు ఎస్ఐపి ఇంటిగ్రేషన్ స్వీట్ అంటే ఏంటి, హ్యాండ్స్ ఆన్ నేర్చుకోండి. అలాగే ఈవెంట్ మెష్ అంటే మీకు తెలియాలి. మీకు ఎక్స్టెన్షన్ స్వీట్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. సో అలానే ఈ మల్టీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఎందుకంటే సిపిఐ ఈజ్ అబౌట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. డిఫరెంట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలి, ప్రోటోకాల్స్ ఏంటి, అడాప్టర్స్ ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకే. తర్వాత అబాప్ అండ్ ర్యాప్ డెవలప్మెంట్. సో అఫ్ కోర్స్ అబాప్ విల్ రిమైన్ సేమ్. అబాప్ని ఎవరు తీయలేరు. దట్ ఈస్ అ కోర్ ఆఫ్ ఎస్ఐపి. నో మ్యాటర్ వాట్, ఎస్ఐపి అబాప్ విల్ రిమైన్ ది సేమ్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో మీరు అబాప్ని అప్స్కిల్ చేసుకోవాలి. అలానే ఈ ర్యాప్ అనేది వచ్చింది, రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అని ఒక మంచి టెక్నాలజీ వచ్చింది. దాన్ని మీరు అప్స్కిల్ చేసుకోవాలి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి ఫంక్షనాలిటీస్ని మనం క్లీన్ కోర్ టెక్నాలజీస్కి ఎలా మనం ఎక్స్పోజ్ చేయాలి, ఓడేటా సర్వీసెస్ని, ర్యాప్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ ఈ ర్యాప్ డెవలప్మెంట్లో ఉంటాయి. సో యూనిట్ టు లెర్న్ అబాప్ ప్లస్ ర్యాప్ డెవలప్మెంట్, ఓకే. సో ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి ఎస్ఐపి ఫ్యూరీ అండ్ యూఐ5 డెవలప్మెంట్. సో ఆల్రెడీ మనకి యూఐ5కి ఎస్ఐపి ఫ్యూరీకి మంచి పేరు వచ్చింది మార్కెట్లో. కస్టమర్స్ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో అటువంటి మీరు స్కిల్స్ని అప్స్కిల్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫ్యూరీ యాప్స్ని ఎలా వాడాలి, ఎలా కస్టమైజ్ చేయాలి, ఎలా ఎక్స్టెండ్ చేయాలి, కొత్త ఫ్యూరీ యాప్స్ని ఎలా బిల్డ్ చేయాలి. సో ఈ 4 ఏరియాస్లో మీరు అప్స్కిల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. తర్వాత ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏఐ కోర్ అని, ఏఐ బిజినెస్ సర్వీసెస్ని ఒక క్యాపబిలిటీస్ వచ్చినాయి. సో ఈ క్యాపబిలిటీస్ని మీరు అప్స్కిల్ చేసుకోవాలి. సో ఏఐ ఇస్ ద ఫ్యూచర్. సో యూ నీడ్ టు నో వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అండ్ యూ నీడ్ టు వాట్ ఈస్ ఏపీఐ అండ్ హౌ డూ యూ ఇంటిగ్రేట్ జనరేటివ్ అప్లికేషన్స్. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. సో యూ కెనాట్ అవాయిడ్ ఇట్. మీరు అప్స్కిల్ చేసుకోవాలి, ఓకే. డేటా అనలిటిక్స్ అండ్ ఎస్ఐపి బీడబ్ల్యూ హనా, ఓకే. ఇది కొంచెం సో ఎస్ఐపి యాజ్ ఎ కంపెనీ గట్టిగా కష్టపడుతుంది అనలిటిక్స్ స్పేస్లో విన్ అవుతామని. బట్ వేరే క్లౌడ్ ప్రొవైడర్స్ నుంచి, వేరే అనలిటికల్స్ ప్రొవైడర్ నుంచి చాలా కాంపిటీషన్ ఉంది. సో నేను చూస్తున్నాను ఎస్ఐపి బీడబ్ల్యూ కన్సల్టెంట్స్ కొంచెం కష్టపడుతున్నారు జాబ్ మార్కెట్లో. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ 10+ ఇయర్స్ 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు. బట్ మీరు అప్స్కిల్ చేసుకోండి. నేను వేరే సెపరేట్ వీడియో చేస్తాను అసలు ఎస్ఐపి బీడబ్ల్యూ డెవలపర్కి వాట్ ఆర్ ద ఆప్షన్స్ అని నేను ఒక వేరే వీడియో క్రియేట్ చేస్తాను.
బట్ దిస్ వన్ స్పేస్ యూ కెన్ అప్స్కిల్లింగ్ ఈజ్ నథింగ్ రాంగ్, యూ కెన్ ఆల్వేస్ అప్స్కిల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ BW డెవలపర్స్. ఓకే. తర్వాత వచ్చేసి డెవాప్స్ అండ్ అజైల్ మెథడాలజీస్. డెవాప్స్ ఇస్ అ మస్ట్. పైప్ లైన్ అంటే ఏంటి, జెంకిన్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నేర్చుకోండి. డెవాప్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, ఆటోమేషన్ ఎలా చేస్తారు డెవాప్స్తో. సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అబాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పటి నుంచి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, డిప్లాయ్మెంట్, ఆటోమేషన్ ఎలా చేయొచ్చు, ఆటోమేషన్ టెస్ట్ ఎలా చేయొచ్చు, ఇంటిగ్రేషన్ ఎలా చేయొచ్చు. సో ఈ డెవాప్స్ అనేవి మస్ట్ అనమాట, మీరు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు దాకా మనం హ్యాపీగా బతికిస్తాం, అబాప్ వరల్డ్లో మనకి డెవాప్స్ లేవు హ్యాపీగా అనుకున్నాం, కానీ బట్ డెవాప్స్ ఇస్ అ మస్ట్. ఎందుకంటే మనం కంప్లీట్గా క్లౌడ్కి వెళ్తున్నాం. క్లౌడ్ ఈజ్ ఆల్ అబౌట్ డెవాప్స్. ఓకే. వితౌట్ డెవాప్స్ దెర్ ఇస్ నో క్లౌడ్. ఓకే. సో మీరు డెవాప్స్ నేర్చుకోవాల్సిందే. ఓకే. తర్వాత వచ్చేసి క్రాస్ సిస్టమ్ ఇంటిగ్రేషన్. సో మనం మాట్లాడాం క్లౌడ్ ఇంటిగ్రేషన్లో. క్రాస్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ ది సేమ్ సబ్సెట్ ఆఫ్ దట్ హోల్ ఇంటిగ్రేషన్. మీరు ఇంటిగ్రేషన్ నేర్చుకోవాల్సిన APIs, తర్వాత OData సర్వీసెస్, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. సో తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి లో కోడ్ అండ్ నో కోడ్. సో మనం ఆల్రెడీ మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ కానీ, లేకపోతే మీకు ఒక బిజినెస్ యూజర్ కానీ, మీకు అసలు కోడింగ్ రాదు, బట్ యూ స్టిల్ వాంట్ బిల్డ్ అప్లికేషన్స్ అనమాట. సో అటువంటి వాళ్ళకి లో కోడ్ నో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నేను చూడాలి. బట్ ఇప్పటివరకు కస్టమర్స్ ఇంకా ట్రయల్ అండ్ మోడ్లో ఉన్నారు. బట్ యూ బెటర్ సీ ద డెమోస్, ఎలా వర్కౌట్ అవుతుంది, ఎటువంటి టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ వాడు నేర్చుకోండి. సో ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ అప్స్కిల్లింగ్. ఓకేనా. సో దీస్ ఆర్ ద టెక్నాలజీ స్కిల్స్. యాజ్ ఎ డెవలపర్, మీరు డెవలపర్ అయితే ఈ స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇవి నేర్చుకుంటేనే మీకు ఫ్యూచర్లో మీకు ఒక వాల్యూ ఉంటుంది, మీకు జాబ్ ఉంటుంది. మీరు ఎంత లేట్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు హర్ట్ యూ దట్ బ్యాడ్లీ. ఓకేనా. సో దయచేసి అప్స్కిల్ చేసుకోండి ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎటువంటి ప్రొఫైల్స్ SAP డెవలపర్ రోల్కి మూవ్ అవ్వచ్చు చెప్తాను. ఓకేనా. సో ముందు వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్స్. మీరు జావా డెవలపర్ అయినా, లేకపోతే .NET డెవలపర్ అయినా, ఎనీ కొంచెం ప్రోగ్రామింగ్ వచ్చు, నేను SAPలో మూవ్ అవుదాం అనుకుంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్, బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూ కెన్ ఆల్వేస్ కమ్ టు SAP. ఎలా వస్తారంటే అబాప్ కానీ, లేకపోతే BTP కానీ నేర్చుకోండి. ఈ టెక్నాలజీ నేర్చుకుంటే మీరు ఆటోమేటిక్గా SAP డెవలప్మెంటల్ రోల్లోకి వచ్చినట్టే. ఓకే. తర్వాత SAP బేస్డ్ అడ్మినిస్ట్రేటర్స్. సో నేను జనరల్గా SAP బేస్డ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎప్పుడు డెవలపర్ రోల్కి వచ్చినట్టు నేను చూడలేదు. బట్ మీరు ఎప్పుడు రావచ్చు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెవాప్స్ ఇంప్లిమెంట్ చేయాలి, CI/CD పైప్లైన్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అటువంటి రోల్స్కి యూ కెన్ మూవ్ టు డెవలపర్ రోల్. ఓకే. కోడింగ్ చేస్తారనేది నేను అనుకోను, ఎందుకంటే ఐ డోంట్ నో, మేబీ సమ్ పీపుల్ డూ. But you can always move. When you have a will, you can always do it, but you can try. Okay. Functional consultants. So functional consultants kuda, for example, no code, low code technologies wide, they can build solutions. Okay. This is one way they can get into development role. Lekapothe Fiori, for example, Fiori standard apps ni activate cheyadam, configure cheyadam, apps ni use cheyadam, atvanti roles kuda మనం ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మూవ్ అవచ్చు అనమాట. నేను చాలామంది చూసాను SAP ఫంక్షనల్ విత్ Fiori కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఇస్ వెరీ పవర్ఫుల్. సో అది మీరు నేర్చుకొని రావచ్చు. ఓకే. అలా కాదు నేను డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎస్, బికాస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లో మీకు కొంచెం ప్రోగ్రామింగ్ ఆల్రెడీ వచ్చే ఉంటుంది. అంటే SQL ప్రోగ్రామింగ్, మీకు ఆ ప్రోగ్రామింగ్ వచ్చింది కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ కాన్ఫిడెన్స్తో మీకు అబాప్ డెవలపర్ రోల్కి మూవ్ అవ్వచ్చు. అబాప్ కానీ, BTP కానీ, లేదా RPA కానీ, సో ఇటువంటి రోల్స్కి మూవ్ అవ్వచ్చు. సో IT ప్రొఫెషనల్స్, obviously yes, they can come to developer role. Cloud engineers, yes, we need DevOps now, we need robotic process automation guys, so we need cloud integration guys. So you can always come towards SAP development role. So business analyst, so as a business analyst మీరు RPA కానీ, robotic process automation కానీ, లేకపోతే no code low code కానీ, ఇటువంటి టెక్నాలజీస్ వాడి SAP డెవలప్మెంట్ రోల్లోకి రావచ్చు. సో ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్, ఎస్. సో ఒకటి చూసాను, చాలామంది నాకు ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు, అన్న నాకు ఇలాగా కోడింగ్ రాదు, కోడింగ్ చేయాలా, SAP CPలో ఎంత కోడింగ్ ఉంటుంది. ఒక విషయం అడుగుతున్నాను, కోడింగ్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు మనకి జస్ట్ లాస్ట్ ఇయర్ మనకి AI లాంచ్ అయింది, ChatGPT వచ్చింది, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వచ్చింది. ఆ టూల్స్ ఉన్నప్పుడు మీరు అసలు కోడింగ్ కోసం అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్ ఫండమెంటల్ సింటాక్స్ వస్తే చాలు. ఆ టూల్స్ అన్నీ మీకు ఎంత హెల్ప్ చేస్తాయంటే మీరు జీరో కోడింగ్, అసలు మీరు 0 లైన్స్ రాయొచ్చు. సో అందుకే కోడింగ్ అనే దానికోసం భయపడకండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే యూ జస్ట్ జంప్ అండ్ సీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఎలా ఉంటుందంటే కొంతమంది అడుగుతున్నప్పుడు, చిన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం ఉండేది అనమాట, మ్యాథమెటిక్స్ అంటే చిన్నప్పుడు. బట్ అది నాకు అర్థమైందంటే నువ్వు మ్యాథ్స్ అంత ఎక్కువ చేస్తే నీకు అంత బాగా వస్తాయి. సో అది నాకు ఫ్యూచర్లో తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు నేను ఎదురు చెప్తున్నా, కోడింగ్ మీకు రాదు అనుకుంటే డోంట్ ఇగ్నోర్ దట్. డోంట్ దాన్ని వదిలి దూరం వెళ్ళిపోమాకండి. దాన్ని గట్టి పట్టుకొని నేర్చుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ SAP టెక్నికల్ రోల్స్. మీరు నిజంగా 2025లో SAPలో మూవ్ అవుదాం అనుకుంటే ఈ ప్రొఫైల్స్, ఈ స్కిల్స్కి మూవ్ అవ్వచ్చు. సో ఈ వీడియోని కొంచెం క్యాజువల్గా చేశాను, బట్
ఐ హోప్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో దొరికింది అనుకుంటున్నాను. సో ఎస్ఐపి ఈజ్ స్టిల్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ అండ్ స్ట్రాంగ్ వెండర్ అండ్ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ ద మార్కెట్. కంపెనీస్ ఆల్రెడీ కస్టమర్స్కి చాలా అడాప్షన్ పెరిగింది. సో హ్యాపీగా ఎస్ఐపి నేర్చుకోండి, ఎస్ఐపిలో రండి, ఎస్ఐపిలో గట్టిగా కష్టపడండి. ఎస్ఐపి అనేది వెరీ బ్రైట్ టెక్నాలజీ. నేర్చుకుంటే మీరు మంచి సక్సెస్ అవుతారు. సో ఐ విష్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు ఎంతో కొంచెం నేర్చుకున్నారని, మీకు కొంచెం డౌట్స్ క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను. I wish you all the best. Let's welcome 2025, a grand welcome. I wish you all the best in 2025. Okay, so thank you for watching. And if you like the video, always consider giving a like, share the video, and subscribe to my channel. And thank you for watching.